అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి సందర్భంగా తెలుగు శక్తి గణ్యవలు అర్పించాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవులు అని చెప్పిన అది రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎవరు లేరు, ఉండరు కూడా. ఈరోజు నేను ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది నేను గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటుంది వాస్తవం, కానీ పార్టీని వీడడం కూడా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని, లక్ష్యాల్ని ముందు తీసుకెళ్ళటమే లక్ష్యంగా పెట్టినాను తప్ప పదవుల కోసం ఏనాడు నేను పాకలను కూడా. తెలుగు జాతి గౌరవం కాపాడాలని, తెలుగు జాతి ప్రతిష్ట నిలబడాలని చెప్పి సంకల్పంతో నేను పోరాడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటే కోరుతున్నాను నాయకులందరినీ, ఎన్టీ రామారావు గారి లక్ష్యాల్ని, ఆశయాల్ని ముందుకు బాధ్యత మీపైన, మాపైన, మనందరిపైన ఉంది మనం చేస్తున్నాను. మరి నాడు దేశంలో క్లిష్ట పరిస్థితుల సమయంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చూసి సహించలేక, భరించలేక, ఓర్వలేక తెలుగువాడు పౌరుషం చాటారని చెప్పి నాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 9 నెలల్లోనే రికార్డు సాధించారు. మరి అలాంటి వ్యక్తిని మనం ముందు యువతరం కూడా తీసుకెళ్ళాలి, యువతకు తెలియాలి ఎన్టీ రామారావు చేసిన కృషి. మరి అలాంటి మహానుభావుడు ఇవాళ తెలుగు జాతి కాదు, యావత్తు ప్రపంచం చూస్తుంది. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం డెఫినెట్గా నాయకులకి, ఈ బీవీ రామ్ ఇక పైన ఎన్టీఆర్ ఆశయాల కోసం పనిచేయబోతున్నాను. తప్పు ఎవరు చేస్తున్నా సహించను, ఓనను. ఒక బొబ్బుల పులిలాగా, ఒక సర్దార్ పాపారాయుడులాగా, వేటగాడిలాగా వేటాడతాను తప్ప నాకు కావాల్సింది అభివృద్ధి, ఎన్టీఆర్ ఆశయం ముందు తీసుకెళ్ళడం కోసం నేను కృషి చేస్తాను తప్ప ఇంకోటి ఏమీ కాదు. అసలు ఎన్టీఆర్ చరిత్ర ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు గుండెల్లో ఉంటారు. అసలు ఎన్టీఆర్ ఎవరు సాటలేరు, ఎన్టీఆర్ పోటీ కూడా రాని మనం చేస్తాను. జై హింద్, జై ఎన్టీఆర్.